ఇప్పుడు ఇందులో ఒక్క కత్తి తీయండి. అయ్యో, తాళాలు నా దగ్గరే ఉన్నాయే. రంగయ్య, రంగయ్య. సీతమ్మా చెప్పు సీతమ్మా. మనోరాలు వచ్చిందా ఇక్కడికి? నువ్వు వెళ్ళినప్పుడు నేను పడుకున్నాను కదమ్మా, చూడలేదమ్మా. అమ్మా దివ్య, ఏంటి? నా మనోరాలు వచ్చిందమ్మా? లేదు సీతమ్మ, రాలేదు. రాలేదా? సరోజా. ఏంటి సీతమ్మ? నా మనోరాలు మీ ఇంట్లో ఏమైనా పడుకుందా? పడుకోలేదు సీతమ్మ. ఇక్కడెక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? నేను వెళ్తాను బామ్మగారు, దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. కొంప తీసి వెళ్ళిపోయిందా? అయ్యో, వినాశనై సాసురమర్దిని శత్రుశేష పరిసమాప్త సర్వమృత్యు రూపిణి డమ 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 విలయ ప్రళయ కాలిని. నువ్వా నన్ను చంపాలని ట్రై చేసింది? నగలిచ్చి నీకు సాయం చేసినా నన్ను ఇవాళ చంపాలనుకున్నావు అంటే ఖచ్చితంగా మా బావగారు పెట్టిన షూరిటీ సంతకాన్ని కూడా నువ్వు నీ మోసానికి ఉపయోగించుకున్నావు. నాకు అర్థమవుతుంది. అమ్మా శరణ్య. మామా, నువ్వు ఇక్కడికి? ఇంటి దగ్గర నువ్వు కనపడకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏంటమ్మా ఇది, వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి వెళ్దామని బయలుదేరావమ్మా? నేను ఊరెళ్ళిపోతున్నాను బామ్మ. కనీసం మాట మాత్రం చెప్పకుండా ఇలా వెళ్ళిపోవడం ఏంటి తల్లి? నిన్ను నా సొంత మనిషిలా, నా మనవరాల్లాగే కదమ్మా నిన్ను చూసుకుంటున్నాను. నీ గురించి ఏది అడగనన్నాను కదమ్మా. అయినా నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావంటే నేనేమనుకోవాలి? నీ బామ్మ బాధపడుతుందని కూడా నువ్వు ఆలోచించలేదా? అలా అని కాదు బామ్మగారు, నేను వెళ్ళక తప్పని పరిస్థితి. వెళ్తాను అంటే మీరు నన్ను పంపించరేమోనని, అందుకే ఇలా. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. వెళ్లాలని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నేను మాత్రం ఎలా ఆపగలను చెప్పు? కాని ఒక్క మాట, నీ కష్టాలన్నీ ఆ అమ్మవారు తప్పకుండా తీరుస్తుందమ్మా. ఆ తల్లిని వేడుకోమ్మా. రేపు జరగబోయే అమ్మవారి ఉత్సవాల్ని కళ్ళారా చూసి దండం పెట్టుకుని వెళ్ళమ్మా.
నీ బ్రతుకు ఆ అమ్మ తప్పకుండా సరిదిద్దుతుంది. సరిదిద్దుతుందా? ఆ తల్లి నిజంగా నా కష్టాన్ని సరిదిద్ది నాకు మంచి చేస్తుందా? ఆ మనోజ్ గాడు ఖచ్చితంగా మళ్ళీ నా కోసం రాకమానడు. ఈలోగా ఎలాగైనా బావగారికి ఆ మనోజ్ గాడి గురించి నిజం చెప్పి ఇక్కడికి రప్పించాలి. అందుకని నేనిప్పుడు ఇక్కడే ఉండక తప్పదు. ఏంటమ్మా రమ్మంటే ఆలోచిస్తున్నావేంటి? పద వెళ్దాం.